మనం చూస్తే గనక డిజిటల్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో స్కూల్ వర్క్ తో పాటు పిల్లలు ఆ డివైజెస్ వాడి ఏవైతే ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ అవే వాడి స్కూల్ వర్క్, హోంవర్క్ తో పాటు వీడియోస్, గేమ్స్, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారంట. దాంతోపాటు స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. స్వీడన్లో పిల్లలందరి చేతుల్లో ఈ స్మార్ట్ డివైస్ వచ్చేసాయంట. దాంతో వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ పక్కన పెట్టేసి, వాళ్ళు ఏం చేస్తున్నారో పక్కన పెట్టేసి, అకాడమిక్ పర్ఫార్మెన్స్, అకాడమిక్ పర్సూట్స్ అంటే చదువుల విషయాలు పక్కన పెట్టేసి వేరే వాటి మీద ధ్యాస మళ్లిస్తున్నారంట. దాంతో స్వీడిష్ గవర్నమెంట్ మళ్ళా టెక్స్ట్ బుక్స్ ని ప్రింట్ చేద్దామని డిసైడ్ అయిపోయిందనమాట. స్క్రీన్ యూజ్ పక్కన పెట్టేద్దాం. స్క్రీన్ వల్ల పిల్లల లెర్నింగ్ అబిలిటీస్ తగ్గిపోతున్నాయి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓవరాల్గా స్వీడన్లో చదువులు బాగానే ఉన్నా ఈ స్క్రీన్ యూసేజ్ వల్ల వాళ్ళు మ్యాథ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఎంపతి కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. కాబట్టి మళ్ళా మనం తిరిగి మిలియన్స్ ఆఫ్ యూరోస్ ఖర్చు పెట్టి ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొద్దాం, ప్రింటెడ్ మెటీరియల్స్ తీసుకొద్దాం, ప్రాపర్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్. మనం చూస్తే భారతదేశంలో కూడా పాత రోజుల్లో గురుకులాస్ కావచ్చు, లేదా ఫీల్డ్ స్టడీస్ కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ కావచ్చు, పిల్లల్ని చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో కూర్చోబెట్టి హ్యాపీగా నేచర్తో కనెక్ట్ చేసి పలకా బల్పం పట్టించి అద్భుతంగా అక్షరాలు నేర్పిస్తారు, నేచర్తో పాటు చదువు చెప్తారు. అలాంటి ఎడ్యుకేషన్ మంచిదా? డిజిటల్ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి టకటక స్క్రీన్స్ మారుస్తూ వాళ్ళని స్క్రీన్ అడిక్ట్ చేసేసి అదే స్క్రీన్ ప్రభావంతో వాళ్ళు వీడియో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాకి అడిక్ట్ అవటం, ఇవన్నీ కూడా. ఏదైనా సరే డిజిటల్ టెక్నాలజీ అనేది కాంప్లిమెంట్ అవ్వాలి, కానీ మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీప్లేస్ చేయకూడదు అనమాట.